ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కళ సాకారమైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పూర్తి స్థాయి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6:45 హైదరాబాద్ నుంచి తొలి ఇండిగో సర్వీసు భోగాపురం చేరుకుంది. ఆ తర్వాత ఉదయం 7:30 హైదరాబాద్కు తొలి విమానం బయలుదేరనుంది. తొలి రోజు సుమారుగా 6 నుంచి 7 వేల మంది ప్రయాణికులు భోగాపురం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రయాణికుల రాకపోకలకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. విశాఖ నగరం నుంచి భోగాపురం విమానాశ్రయానికి 20 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడపనున్నారు. ఆదివారం రాత్రితో విశాఖ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సేవలు ముగిశాయి. రాత్రి 10 గంటలకు ఢిల్లీకి చివరి విమానం బయలుదేరింది. ఆ తర్వాత అర్ధరాత్రి భోగాపురం విమానాశ్రయం నుంచి తొలి విమానం సింగపూర్కు ఎగిరింది. స్కూట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంతో అంతర్జాతీయ విమాన సేవలకు శ్రీకారం చుట్టింది. ఇక నేటి నుంచి భోగాపురం నుంచి పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. తొలి రోజే దాదాపుగా 31 సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, తిరుపతి, కోల్కతా, ముంబై వంటి ప్రధాన నగరాలకు దేశీయ విమాన సర్వీసులు నడపనున్నాయి. సింగపూర్కు ఎయిర్ ఇండియా, స్కూట్ ఎయిర్లైన్స్ సర్వీసులతో పాటు అబుదాబికి ఇండిగో విమానం కూడా అందుబాటులో ఉండనుంది. అత్యాధునిక హంగులతో జిఎంఆర్ సంస్థ నిర్మించిన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలనుంది. భవిష్యత్తులో విశాఖ భోగాపురం మధ్య మెట్రో లేదా ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు విమానాశ్రయం నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గౌరవం కల్పిస్తోంది. భూములు ఇచ్చిన సుమారు 2200 మంది రైతులకు ఒకసారి ఉచిత విమాన ప్రయాణం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. తొలి విడతగా 165 మంది రైతులను విమానంలో తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ఇన్ ఫర్ అందిస్తారు. కిరణ్, గుడ్ మార్నింగ్ శశిరేఖ. ఏదైతే దాదాపు 5 నుంచి 6 శతాబ్దాల పాటు ప్రజలకు సేవలు అందించినటువంటి విశాఖపట్నం విమానాశ్రయం నిన్నతోటి మూతపడింది. ఆదివారం రాత్రి సుమారు 10:45 ఢిల్లీకి వెళ్ళినటువంటి ప్రత్యేక విమానంతో పౌర విమాన సేవలకు పూర్తిగా స్టాప్ పడినట్టే చెప్పవచ్చు. ఇక నేటి నుంచి కూడాను అయితే విజయనగరం జిల్లా భోగాపురంలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడంతో కూటమి సర్కారు కళ నెరవేరినట్టయింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి ఈ ఎయిర్పోర్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూటమి సర్కారు పూర్తి స్థాయిలో దీన్ని నిర్మాణ పనులు త్వరితగతిని చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడాను ఎయిర్పోర్ట్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి అంటే సుమారు 1:45 ప్రత్యేకమైన స్కూట్ ఎయిర్లైన్స్ నుంచి సింగపూర్కు విమాన సర్వీసు మొదలు కావడంతో ఈ సేవలు ప్రారంభమయ్యాయని చెప్పాలి. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి ఇండిగో విమాన సర్వీసు మొట్టమొదటిగా ప్రారంభమైందని చెప్పాలి. అదేవిధంగా మరి కాసేపట్లో బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా సర్వీస్ కూడాను మరి కాసేపట్లో ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతుంది. దీనికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఒక పండగ వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ స్థానిక ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యథేచ్ఛగా ఇక్కడి నుంచి రాకపోకలు సాగించవచ్చు. ఏదైతే మనం చూసినట్లయితే లోకల్ ట్రిప్స్ సంబంధించి తిరుపతి కానీ మరోవైపు హైదరాబాద్ కానీ అదేవిధంగా ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ ఈ ప్రాంతాలన్నింటి కూడా ఇక్కడ నుంచి సర్వీసులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. దాదాపుగా ఒక ఇండిగో సంస్థే 31 సర్వీసులు అయితే మాత్రం కంటిన్యూగా రన్ చేస్తుందని చెప్పి అధికారికంగా ప్రకటన అయితే వెలువడింది. ఇక ఇప్పటికే వచ్చినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో ఇండిగో విమానం హైదరాబాద్ నుంచి ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన నేపథ్యంలో
అందులో ప్రయాణించిన వాళ్ళందరికీ కూడాను వాళ్ళని సాదర స్వాగతం పలుకుతూ ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఉదయం 6 గంటలకి జ్యోతి ప్రజ్వలన చేసి బోర్డింగ్ పాస్లు కూడా ఇష్యూ చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఎంతో ఆనందోత్సాహాల మధ్య కేక్ కటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. తొలి ప్రయాణికులు ఎవరైతే వచ్చారో ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు, అదేవిధంగా బెంగళూరు నుంచి వచ్చేటువంటి ఎయిర్ ఇండియా విమానం వచ్చేటువంటి ప్రయాణికులు కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఏదైతే ఒక్కాంతకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎంతో దీనిగా వాళ్ళకి సాంప్రదాయబద్ధంగా చెప్పినటువంటి ఏటికొప్పాక చెక్కతో తయారు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ బొమ్మలన్నింటినీ కూడాను వాళ్ళకి అందించి వాళ్ళకి సాదర స్వాగతం పలుకుతూ ఆహ్వానం తెలిపే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టు ఇండిగో విమాన సర్వీస్, అదేవిధంగా ఎయిర్ ఇండియా సర్వీస్ ఈ రోజు ఉదయం బయలుదేరడం, అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి రావడంతో పూర్తి స్థాయిలో అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పేరందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇప్పటికే ఈ జిఎంఆర్ నిర్మించినటువంటి భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎవరైతే భూములు ఇచ్చారో సుమారు 2,200 మంది రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విడతల వారీగా ఫ్రీ సర్వీస్ ట్రిప్ కింద వాళ్ళందరినీ కూడా విమానంలో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు కానీ లేదంటే రేపు కానీ అవకాశాన్ని బట్టి ఒక 160 నుంచి 170 మందిని ఉచితంగా వాళ్ళందరికీ కూడా విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించబోతాం. అదేవిధంగా విడతల వారీగా మిగిలిన వాళ్ళందరికీ కూడా కల్పిస్తామని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇక మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే భోగాపురంలో నిర్మించినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో భారీ ఎత్తున ఇటు పెట్టుబడులు కావచ్చు, మరోవైపు పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఐటీ రంగానికి కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఈ ఎయిర్పోర్ట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఇప్పటికే అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కిరణ్.